డిజిటల్ అరెస్ట్ ఇప్పుడు సులువైన సంపాదన మార్గంగా మారింది. అమాయకులను ట్రాప్ చేసి లక్షలు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఏడాదికి 800 కోట్లు సైబర్ నేరగాళ్లకు చేరిందంటే ఎంత పకడ్బందీగా స్కామ్లు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో అయితే అది రెట్టింపుగా ఉంది. సైబర్ నేరగాళ్లు హైదరాబాదీలను సులువుగా ముంచేస్తున్నారు. పూర్తి వివరాలు చూద్దాం. ఇతరుల భయాన్నే పెట్టుబడిగా వాడుకుని కోట్లు దండుకునే క్రిమినల్స్ పెరిగిపోతున్నారు. కొంచెం అమాయకంగా ఉంటే బెదిరించి డబ్బులు లాగేసే కేటుగాళ్లు చెట్టుకొకరు పుట్టుకొకరు కనిపిస్తున్నారు. ఉత్తరాది సంగతి సరే. తెలుగు రాష్ట్రాల్లో అలాంటి క్రిమినల్స్ ఎక్కువైపోయారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ క్రిమినల్స్ జనాన్ని నిలువుదోపిడి చేసేస్తున్నారు. పోలీస్ శాఖ ఎన్ని పర్యాయాలు హెచ్చరించినా జనం డిజిటల్ అరెస్ట్ బారిన పడుతూనే ఉన్నారు. హైదరాబాద్ లో ఒక సీనియర్ మహిళా డాక్టర్ ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఆ కేసులో 70 గంటల ఒత్తిడి తర్వాత ఆమె గుండెపోటుతో మరణించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆమెను వేధించారని తెలుస్తోంది. ఆ సంఘటనలో నేరగాళ్లు ఆదాయ పన్ను అధికారులుగా చెప్పుకున్నారు. ఆమెపై డ్రగ్స్ కేసు నమోదైందని, ఆమె కుమారుడికి హాని చేస్తామని బెదిరించారు. నకిలీ ఐడీలు చూపించి మహిళా డాక్టర్ను భయపెట్టారు. ఆ మోసాన్ని సదరు డాక్టర్ తన కూతురు అల్లుడికి ఫోన్ చేసి వివరించారు. అయినా సైబర్ నేరగాళ్లు పెట్టిన ఒత్తిడికి భయపడిపోయి గుండె ఆగిపోయి చనిపోయారు. డిజిటల్ అరెస్ట్ ను ఒక బూచిగా చూపించి అమాయకులను దోచుకుంటున్న తాజా ఉదంతం ఇది. మహిళా డాక్టర్ కేసు లాంటివి తెలుగు రాష్ట్రాల్లో రోజుకొకటైనా నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో డిజిటల్ అరెస్టు చేస్తున్నామని విశ్రాంత మహిళా ప్రొఫెసర్ను భయపెట్టి సైబర్ నేరగాళ్లు 1,60,00,000 దోచుకున్నారు. 78 ఏళ్ల మహిళా ప్రొఫెసర్కు వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. తమను ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులుగా పరిచయం చేసుకుని ఆమెపై మనీ లాండరింగ్ కేసులున్నట్లు భయపెట్టారు. ఆమె ఖాతా నుంచి నగదు బదిలీ చేయించుకున్నారు. అంతకుముందే ఒక 45 ఏళ్ల వైద్యుణ్ణి డిజిటల్ అరెస్టుతో భయపెట్టారు. తన కోసం పంపిన పార్సిల్లో పోలీస్ యూనిఫామ్, నిషేధిత ఇంజెక్షన్లను ఉంచారు. 1,23,00,000 దోచేశారు. తాజాగా డిజిటల్ అరెస్టు చేశామని వయోధికుణ్ణి బెదిరించిన సైబర్ కేటుగాళ్లు ఆయన నుంచి 72 లక్షల రూపాయలు దండుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన 82 ఏళ్ల వృద్ధుడికి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగానే తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నట్లు పోలీస్ దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. తమ వద్ద నమోదైన మనీ లాండరింగ్ కేసుల్లో ఖాతాను మీ ఆధార్ కార్డుతో తెరిచినట్టు గుర్తించామని, మీపై కేసు నమోదు చేశామని చెప్పాడు. డిజిటల్ అరెస్ట్ చేశామని తెలిపాడు. ఎవరితో మాట్లాడటానికి వీల్లేదని, విషయం ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. సుప్రీంకోర్టులో వాంగ్మూలం ఇవ్వాలంటూ నిందితుడు వృద్ధుణ్ణి బెదిరించాడు. దీంతో బాధితుడు అతను సూచించిన బ్యాంక్ ఖాతాకు 72 లక్షల రూపాయలు బదిలీ చేశాడు. ఇంకా డబ్బులు కావాలని వేధిస్తూ ఉండడంతో అనుమానం వచ్చి బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. ఆంధ్రప్రదేశ్లోనూ సైబర్ నేరాలు పెరిగిపోయాయి. కొంతకాలం క్రితం విజయవాడకు చెందిన 3 వేర్వేరు వ్యక్తులను డిజిటల్ అరెస్ట్ అంటూ ఫోన్లో బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ వారు చాకచక్యంగా వ్యవహరించి బయటపడ్డారు. విజయవాడకు చెందిన ఒక మహిళకు సైబర్ నేరస్తుడు ఫోన్ చేసి సిబిఐ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ముంబైకి చెందిన మనీ లాండరింగ్ ముఠాతో ఆమె కుమార్తెకు సంబంధాలున్నట్లు బెదిరించాడు. ఆమె పేరు, ఆధార్ నెంబర్తో సుప్రీంకోర్టు లెటర్ హెడ్ పై కొన్ని సెక్షన్లు ఉటంకిస్తూ అరెస్ట్ వారెంట్ చూపించాడు. దాని ప్రకారం 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, లేక 5 లక్షల జరిమానా, లేదా రెండూ విధిస్తామంటూ భయపెట్టాడు. అలాగే ఒక ఎలక్ట్రికల్ ఏఈకి ఫోన్ చేశాడు. మీ అబ్బాయి సైబర్ నేరంలో ఇరుక్కున్నారని బెదిరించాడు. ఆయన లొంగకపోవడంతో కనీసం 5,000 పంపండంటూ సైబర్ నేరగాళ్లు బతిమాలుకున్నారు.
నున్నకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఫోన్ చేసి మీ కుమారుడు మాదక ద్రవ్యాల కేసులో నిందితుడని భయాందోళనకు గురిచేశారు. బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు మోసానికి గురి కాకుండా బయటపడ్డారు. వైజాగ్లో కూడా సైబర్ నేరాలు భారీగా నమోదవుతున్నాయి. సైబర్ నేరాల్లో ప్రధానంగా డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్, టాస్క్ జాబ్ మోసాలు, ఆన్లైన్ బెట్టింగ్ నెట్వర్క్లు, మ్యూల్ అకౌంట్ వంటి పద్ధతులు విశాఖలో ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసుల రికార్డులో తేలింది. 2024లో సైబర్ నేరాలు తగ్గినట్లే కనిపించినా ఆర్థిక నష్టం బాగా జరిగింది. 2022లో 17.3 కోట్ల మేర దోచుకున్నారు. 2023లో 33.46 కోట్లు, 2024లో 115.3 కోట్లు నష్టం జరిగినట్లు పోలీసుల రికార్డులో నమోదైంది. విశాఖలో 62 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి నుంచి పోలీసుల పేరుతో బెదిరించి 2.5 కోట్లు నొక్కేశారు. గాజువాక కేంద్రంగా పనిచేసిన కన్సల్టెన్సీ నెట్వర్క్ ను పోలీసులు ట్రాక్ చేసి 3 అరెస్ట్ చేశారు. ఏపీ నుంచి 5,000 మందికి పైగా వారి బారిన పడ్డారని పోలీసులు ధృవీకరించారు. 15,000 నుంచి 20,000 వరకు మ్యూల్ అకౌంట్లు విశాఖలో గుర్తించారు. విశాఖ సైబర్ నేరాలకు బెంగళూరు కాల్ సెంటర్కు లింకులు బయటపడటంతో అక్కడ 13 మందిని అరెస్ట్ చేశారు. రెడ్డి అన్నా వంటి యాప్స్తో సైబర్ నేరాలకు దిగుతున్నట్లు గుర్తించారు. అంతర్జాతీయ కాల్ సెంటర్ ర్యాకెట్లో కూడా విశాఖ లింకులున్నాయి. పూణే, విశాఖ, హైదరాబాద్లలో కీ ఆపరేటర్లను సిబిఐ అరెస్ట్ చేసింది. అప్పుడు విశాఖలో 5 అరెస్ట్ అయ్యారు. సైబర్ క్రిమినల్స్ తో పాటు డిజిటల్ అరెస్టు చేసేవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. 26 కోట్ల రూపాయల ఆస్తులను ఫ్రీజ్ చేశారు. అందులో 4 కోట్లను బాధితులకు తిరిగిచ్చారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 150 మంది బాధితులకు న్యాయం జరిగింది. అందులో డిజిటల్ అరెస్ట్, నకిలీ పోలీసులు, టాస్క్ జాబ్ కేసుల బాధితులున్నారు. గేమింగ్ ద్వారా యువత సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీస్ రికార్డుల్లో నమోదైంది. నకిలీ డాక్యుమెంట్లు, అద్దె అకౌంట్ల ద్వారా నిధులు మార్పిడి చేసి వెంటనే ఖాతాలు మూసేస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. సైబర్ నేరాలపై జనంలో అవగాహన పెంచినప్పటికీ నేరాలు తగ్గడం లేదు. అమాయక జనం మోసపోతూనే ఉన్నారు.